ఎందుకంటే ఒక గొప్ప ఆశ్చర్యకారం చేసినాడు. డాడీ డిసెంబర్లోనే పోవాల్సిన డాడీ ప్రభునందు అయినప్పటికీ డాడీని దేవుడు స్వస్థపరిచినాడు 1 month. ఎందుకంటే నేను దగ్గర కావాలి, మా ఫ్యామిలీ దేవునికి దగ్గర కావాలని మేము దగ్గర చేర్చాడు. ప్రతి మాట ప్రతి విషయం డాడీ పట్ల మేము ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఇలా చేశాడు. ఎందుకంటే దేవునికి మేము దగ్గర అవ్వాలని డాడీని ఇలా చేశాడు. నేను ఇప్పుడు మాతో లేడనేది తప్ప నాకు డాడీ ఖచ్చితంగా నాకు నిరీక్షణ ఉంది, డాడీ పరలోకంలో నేను చూస్తానని. కానీ నాకేం లేదు. కానీ ఇంత చిన్న వయసులో డాడీ నన్ను వదిలిపెట్టిపోతున్నాడే అనే బాధ తప్ప నాకే బాధ లేదు. నేను చూస్తాను, నాకు చాలా హోప్ ఉంది, దేవుని పట్ల నాకు ఎంతో నిరీక్షణ, చూస్తానని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేనేం అధైర్యపడను, ధైర్యంగా ఉంటా. కానీ లేడనే బాధ తప్ప ఇంకేమీ లేదు నాకు. ఎందుకంటే డాడీ కష్టపడిండేది 4 months నాకు తెలుసు. ఎప్పుడు రే డానీ డానీ డానీ. మొన్న నేను సండే వచ్చినప్పుడు కూడా నాతో మాట్లాడినాడు డాడీ, రే డానీ ఇక్కడ రారా. నాకు ఈ 4 monthsలో డాడీ ఎంత దగ్గర అయినాడంటే చాలా దగ్గర అయినాడు. ప్రతి విషయం మమ్మీ అక్క షేర్ చేసుకునే విషయాలన్నీ నాకు చెప్పేవాడు. రే ఇది రా డాడీ, ఇది అని. అవునా డాడీ, నేను చెప్పేవాడిని. అట్లా డాడీకి నాకు ఎంతో బాండింగ్ ఈ 4 monthsలో వచ్చింది. నేను దేవుని పట్ల ఇట్లా మారాలని దేవుడు ఇలా చేశాడు. దేవుడికి ఇంకా సమీపంగా రావాలని దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. ఓకే, పాట పాడుతూ ఉంటారు. జమీమా చెప్పొద్దా? రండమ్మా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పరామర్శించడానికి చేరి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మా పట్ల సంఘము కుటుంబములు చేసిన ప్రార్థనను బట్టి కూడా మీకు స్తోత్రం, మీకు వందనాలు. October 1st డాడీకి సర్జరీ జరిగింది. October 1st నుంచి నిన్న వరకు డాడీ ఏ రోజు సంతోషంగా నవ్విన రోజు అంటూ ఏది లేదు. మొన్న విక్టర్ అంకుల్ ఇంటికి వచ్చినప్పుడు అంకుల్తో మాట్లాడుతూ అప్పుడు నవ్వడం తప్ప అప్పటి వరకు డాడీ మొహంలో నవ్వు మేము చూడలేదు 3 months నుంచి. శారీరకంగా మానసికంగా డాడీ ఎంతో కృంగిపోయినాడు. ఎంత బాధ అంటే కొన్నిసార్లు నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రభా ఇంత బాధ పెట్టే బదులు నువ్వు తీసుకోలేవు, ఈ బాధ డాడీ భరించలేడు. చిన్న బాధ కూడా డాడీ భరించేవాడు కాదు. కానీ నొప్పిస్తూ ఉంటుంది. డాడీ నీకు నొప్పించదు, లేదులే డాడీ అది చిన్నది తగ్గిపోతుంది అని నేను ఒక మాట చెప్తే నొప్పిస్తా ఉన్నా కూడా లేదు తగ్గిపోయింది అని అంటాడు. చిన్నప్పటి నుంచి డాడీ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. నేను మా డాడీతో దాచింది ఏం లేదు, ప్రతిదీ మా డాడీతో షేర్ చేసుకుంటాను. అని ఇప్పటి నుంచి నాకు నా బెస్ట్ ఫ్రెండ్ లేదని ఒక బాధ. నేను తప్పు చేసినా మమ్మీ నన్ను కొడుతుందేమో కానీ డాడీ గద్దిస్తాడు, మళ్ళీ తర్వాత దగ్గర తీస్తాడు. డాడీ చాలా ప్రేమిస్తాడు, చాలా ఓపికగా ఉంటాడు. డాడీ నుంచి నేను నేర్చుకున్న 2 లక్షణాలు: దైవ సేవకుల పట్ల ప్రేమ, వారి పట్ల గౌరవం డాడీ మాకు నేర్పించినాడు. డాడీకి ఈ సిక్నెస్లో డాడీకి సర్వ్ చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ 4 months ఆ కెరియర్ అంతా పక్కన పెట్టేసి డాడీని ఒక చిన్న బేబీ లాగా నేను చూసుకున్నాను. రాత్రి ఏ టైం అయినా 1, 2, 3 ఏ టైం అయినా గ్రేసీ అని పిలవగానే నిద్ర నేను అసలు లేవను. కానీ డాడీ పిలిస్తే మాత్రం పరిగెత్తి లేసి వెళ్ళిపోతాను అనమాట. చిన్న చిన్న విషయాలు, గ్రేసీ కాలు నవ్వబెడతాను గీకవా, చిన్న చిన్న వాటికి చాలా నిద్రలో ఉన్నప్పుడు లేపుతాడు. కొన్నిసార్లు విసుక్కున్నాను, కానీ కొన్నిసార్లు గ్రేసీ కోపడద్దు నాన్న నా పైన అని అనేవాడు. ఈ
4 months డాడీ సిక్నెస్లో ఆత్మీయంగా మేము దేవునికి ఎంతో దగ్గరగా వచ్చినాము. నేను కానీ తమ్ముడు కానీ ప్రతిరోజు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. డాడీ బాగుండుంటే సాక్ష్యం చెప్పాలని ఎంతో ఆశపడినాడు. విక్కీ ఇందాక చెప్పిన విధంగా 29th December డాడీ సవేరాలో అడ్మిట్, సిఎంసి వెల్లూరులో అడ్మిట్ అయినారు. డాడీ డ్యూటీ పోక 4 months అయింది. అక్టోబర్ నుంచి మాకు ఏ శాలరీ ఏం రాలేదు. అయితే దేవుడు మమ్మల్ని ఏ రోజు పస్తు పెట్టలేదు. మమ్మీ ఫోన్ నా దగ్గర ఉండేది. 29th December చాలా కొంచెం డబ్బులతో మేము సిఎంసికి వెళ్ళినాం. అండ్ కండిషన్ ఎంత మాత్రం బాగాలేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం బాగానే ఉన్నారు, కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు హోప్స్ లేవు. వెంటిలేటర్ మీదకి షిఫ్ట్ చేస్తాం, అయినా కూడా ఆయన బ్రతకరన్నారు. అయితే నేను 5 minutes ఇంట్లో మమ్మీకి చెప్పి అడిగేసి వస్తాను అని చెప్తున్నాను. అట్లా రోజంతా 5 minutes పొడిగిస్తూ వచ్చినాం. విశ్వాసం ఏంటంటే ప్రభా నువ్వు లేవు, నువ్వు చేసిన శరీరమే కదా, నువ్వు స్వస్థపరచు ప్రభా అని నేను ఆ రోజంతా ప్రార్థన చేసినాను. ఏ డాక్టర్ అయితే వెంటిలేటర్కి షిఫ్ట్ చేస్తామన్నారో మార్నింగ్ 8:20కి షిఫ్ట్ చేస్తామని చెప్పినారు. సాయంకాలం 5 o'clock అయినా బాగున్నారు. లిక్విడ్స్ తీసేసి కొంచెం సెమీ సాలిడ్ డైట్ పెడదామని చెప్పినారు. సెమీ సాలిడ్ డైట్ తిన్నారు. నైట్కి అంతా జనరల్ వార్డ్కి అద్భుతంగా దేవుడు డాడీని షిఫ్ట్ చేసినాడు. బహుశా డాడీ అప్పుడు కోలుకుండకపోయింటే మేము న్యూ ఇయర్ చూసేవాళ్ళం కాదు.